మేజర్ శ్రీనివాస్ గారు ఆపరేషన్ సింధూర్ సమయంలో చాలా సందర్భాల్లో మనం చాలా అంశాలు మాట్లాడుకున్నాం. అవును. పాకిస్తాన్ కుయుక్తులు, పాకిస్తాన్కి సాయం చేస్తున్న వ్యవహారాలు, ఎందుకు యుద్ధం వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది, చాలా అంటే దాదాపు అన్ని అంశాలు మనం టచ్ చేసాం. అవును. ఆ తర్వాత పరిణామాల క్రమంలో ట్రంప్ మళ్ళీ నవాజ్ షరీఫ్ని ఆహ్వానించడం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి పిలిచి లంచ్ పెట్టడం, ఇండైరెక్ట్గా మనకు సిగ్నల్ పంపిస్తుండడం, ఆ సమయంలో పాకిస్తాన్కి దగ్గరైన చైనా, తర్వాత దౌత్యపరంగా ఎదురైన సవాళ్ళ నేపథ్యంలో కొంతమంది భారత్కి దగ్గర అవటం, ఈ మధ్య కాలంలో చాలాటి జరిగిపోయాయి. అయితే అడపా ఆపరేషన్ సింధూర్ మళ్ళీ ఉంటుందని ఒకరిద్దరు అంటే, సరే కామన్గా అంటారు కదా, సైనిక బలగాలను ఉత్తేజపరచడానికి అని చాలా మంది అంటున్నారు. కానీ నిన్నటి వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం కొంత సీరియస్ నోట్ కనిపిస్తోంది. బలగాలు సర్వసన్నద్ధంగా ఉండాలి, ఆపరేషన్ సింధూర్ 2 అనేది త్వరలో రాబోతుంది అన్న అంశాన్ని ఆర్మీ చీఫ్ ప్రస్తావిస్తే, సర్క్రీక్ అంశాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. అట్ ది సేమ్ టైమ్ ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే అంత తీవ్రత ఉందా నిజంగా? ఆపరేషన్ సింధూర్ 2 లోడింగ్ ఏమైనా అవుతుందా? 100% దేర్ ఈస్ సంథింగ్ సీరియస్ థింగ్స్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ సీరియస్ థింగ్స్ అనేటువంటి చాలా అవుతున్నాయి. రీజన్ ఏంటి అంటే మీరు డాట్స్ కనెక్ట్ చేయండి. ఓకే, నెంబర్ 1, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఆర్మీ చీఫ్, అతను అధ్యక్షుడు కాదు, ప్రధాని కాదు, ఏం కాదు, ఒక ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ని పర్సనల్ గా కలవడం ఏంటి, ఒక లంచ్ కానీ డిన్నర్ కని చెప్పేసి అతనితో ఒక ప్రైవేట్ భేటీ చేయడం ఏంటి? నెంబర్ 1 అక్కడ ఐబ్రోస్ రేస్ చేయవలసినటువంటి విషయం. నెంబర్ 2 మనం మొదటి నుంచి అంటున్నాం, దీనికి ఎప్పుడైతే ప్రపంచ నిధులు వస్తాయో దానికి ఒక పాజ్ అనేటువంటి తీసుకుంటుంది, మళ్ళీ దాని యొక్క వక్రబుద్ధి అనేటువంటి చూపిస్తుంది. అది ఎంతమంది కూడా మనం అనాలిసిస్ చేసాం. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే, సరిగ్గా ఒక వారం రోజుల క్రితం చైనా ఈజ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ ఇన్ లడాక్. అక్కడ సోనం వాంగ్చూని అరెస్ట్ చేయడం ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళు, హీఈస్ యాక్టింగ్ యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్ అనేటువంటి చేయడం, చైనా అంటూ వస్తే కనుక నేనే గేట్లు తెరుస్తాము అని చెప్పడం, ఇవన్నీ కూడా అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఇటు పాకిస్తాన్కి ఏమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మరోపక్క సర్క్రీక్ దగ్గర ఏదైతే ఉందో ఆ సర్క్రీక్ దగ్గర వాళ్ళు ఆర్మీని డిప్లాయ్ చేశారు. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే, ఒక పక్కన అమెరికన్ సపోర్ట్ అనేటువంటిది మనకు లేదు. ట్రంప్ ఈజ్ వెరీ మచ్ ఎగ్నిస్ట్ టు అస్. అతను మాటల్లో ఒకలా ఉన్నాడు, యాక్షన్స్ లో ఇంకోలా ఉన్నాడు. ట్రేడ్ వార్ అనేటువంటిది ఓపెన్ చేశాడు. దీనికి తోడు ఇస్లామిక్ దళాలన్నీ కూడా ఒక నాటో దళాల్లాగా ఒక ఆర్మీ అనేటువంటిది ఇక్కడ పశ్చిమాసియాలో, ఏషియాలో ఏర్పాటు చేయాలి అనుకోవడం కూడా ఒక ఐబ్రోస్ రేస్ చేసేటువంటి విషయం అండి. ఇవన్నీ కూడా మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే దెర్ ఇస్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. గతంలో ఎప్పుడు కూడా మన ఆర్మీ చీఫ్ కానీ లేకపోతే ఎవరు కూడా మేము పాకిస్తాన్ మ్యాప్ నామరూపాలు లేకుండా చేసేస్తాం, చాలా పెద్ద వర్డ్, చాలా పెద్ద వర్డ్ అండి, తుడిపేస్తాం అంటే చాలా మామూలు డైలాగ్ కాదు అది. అది చాలా అంటే దట్ షోస్ మనం సంసిద్ధత, రూపురేఖలు నామరూపాలు లేకుండా చేస్తారని చెప్పడం అండి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా అది ఎమోషనల్ గా ఫైట్ చేసేటువంటి ఒక కంట్రీ. మొన్న చిత్తుగా ఓడిపోయింది. ఒక రంగా చెప్పాలంటే క్రికెట్ గ్రౌండ్ లో నడిచింది వారే నడిచింది. మనం ఒక యాక్షన్ చేస్తే వాళ్ళ రియాక్షన్, ఆ రియాక్షన్ మళ్ళీ మనం యాక్షన్ రియాక్షన్ అనేది కంటిన్యూ అయింది. వీటిలన్నిటి యొక్క ఇంపాక్ట్ అన్నిటికీ అక్కడ అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ వెరీ స్ట్రాంగ్లీ వాంటింగ్ ఏ వార్ విత్ ఇండియా. బట్ దెర్ ఇస్ సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అందు గురించే గతంలో ఎప్పుడు లేని పనులకి పాల్పడుతుందా పాకిస్తాన్ ఇప్పుడు? ఖచ్చితంగా అది మనల్ని రెచ్చగొట్టేటువంటి పనులకు పాల్పడమే కాదు, దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ప్లాన్. ఎందుకంటే గతంలో ఇంత చావు దెబ్బ తిన్న తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు చేస్తున్నారు అంటే, వాళ్ళు ఎక్కడో ఇక్కడ చప్పుడు ఒక చోట చేసి యాక్షన్ ఇంకో చోట ఉండొచ్చు, లేదా మల్టిపుల్ ఫేజెస్ అనేటువంటివి అక్కడ ఓపెన్ చేయొచ్చు. ఈ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి, దేర్ ఇస్ సంథింగ్ బిగ్ ఈస్ హ్యాపెనింగ్. వి మస్ట్ బి డబల్ అలర్ట్. మన ఆపరేషన్ సింధూర్ లో మొదటి ఫేజ్ లో ఉన్నట్టు నడవదు ఈసారి వ్యవహారం. ఈసారి ఖచ్చితంగా దేర్ ఇస్ ఎ బిగ్ థింగ్ సంథింగ్. ఈ విషయాలన్నీ కూడా మనం డాట్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటే, దేర్ నేపాల్ లో అక్కడ హాస్టైల్ కండిషన్స్ ఉన్నాయి, బంగ్లాదేశ్ లో హాస్టైల్ కండిషన్స్ ఉన్నాయి, చైనాతో మనకు ప్రాబ్లం ఉంది, శ్రీలంకతో ఇక్కడ సరైనటువంటి స్నేహ బంధాలు అనేటువంటివి ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. వీటిలన్నింటినీ యూజ్ చేసుకుంటూ అమెరికా ఈజ్ డూయింగ్ సంథింగ్. ఓకే, చాలా కారణాలని వివి రావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇక్కడ అటు తుర్కీ అంటే టర్కీ దాని ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుండడం, డిప్లొమాటిక్గా కొందరిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తుండడం అనేది ఒకటి.
రెండోది నువ్వు ఇంకా తగ్గడం లేదు, నిన్ను తుడిచిపెట్టేస్తామని అన్నారంటే ఖచ్చితంగా సంథింగ్ ఫిషీ, అంటే ఏదో మేజరే జరుగుతుంది భారత్ ఎగ్నెస్ట్ గా. అంటే పాకిస్తాన్ ఇండివిజువల్ గా చేసే వాతావరణం లేదు. మన యుద్ధంలో కూడా చైనా కొంత సహాయం చేసింది, టర్కీ కొంత సహాయం చేసింది. యుద్ధాన్ని నేనే ఆపానని మాట్లాడుతున్న ట్రంప్ కూడా కొంత తెర వెనుక రాజకీయం నడిపాడని. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రొవోక్ చేస్తుంది ఎవరు అంటే భారత్ టార్గెట్ గా ఉన్న దేశాలు ఏవైనా పాకిస్తాన్ ని మళ్ళీ కొంత బలోపేతం చేసి భారత్ కి చెక్ పెట్టాలనుకుంటున్నాయా? 100% అండి. ఇప్పుడు మనకి ట్రేడ్ వార్ అనేటువంటి స్టార్ట్ అయింది అమెరికాతో. టారిఫ్స్ మీద టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్ళారు. మనం ఏదైతే మనం డిస్కషన్ లో చెప్పామో ఆ టారిఫ్స్ అన్ని కూడా మనకి ట్రంప్ వేసేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇప్పుడు ట్రంప్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఎట్టి పరిస్థితులు అయినా సరే ట్రంప్ దగ్గర నుంచి అమెరికా నుంచే ఆ యొక్క ఆయిల్ బ్యారల్స్ అనేటువంటి కొనాలి, నాట్ ఫ్రమ్ రష్యా. ఎందుకంటే మనం రష్యా నుంచి కొనడం వలన ఆ డబ్బు ఉక్రెయిన్ యుద్ధానికి అది వాడుతుంది కాబట్టి మనం ఇండైరెక్ట్ గా మనం అక్కడ యుద్ధ కండిషన్స్ ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి ట్రంప్ యొక్క అభియోగం. సరే మేము కొంటాం మరి అమెరికా దగ్గర నుంచి, మరి తక్కువ రేటుకి అంటే ఎక్కువ రేటుకి కొనాలి, మనం ఆ రేటు కొనాలి. ఇప్పుడు గుజరాత్ మీద వీళ్ళు ఫోకస్ పెట్టారు అంటే అక్కడ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే ద మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ అంబానీ, గౌతమ్ అదానీ, వీళ్ళ అన్ని పోర్ట్స్ ఉన్నవి, వీళ్ళ బిజినెసెస్ ఉన్నాయి అక్కడ. అలాగే గుజరాత్ యొక్క జీడిపి కనుక మనం చూసినట్లయితే దట్ ఈస్ ఈక్వల్ టు పాకిస్తాన్ జీడిపి. సో ఇప్పుడు ఎలాగన్నా సరే దీన్ని ఎకనామికల్లీ డీస్టెబిలైజ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని దెబ్బతీయాలి, ఇక్కడ పోర్ట్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని దెబ్బతీయాలి. ఒకవేళ గనక పాకిస్తాన్కి ఈ యొక్క ఏరియాలో ఈ సర్క్రీక్ ఏరియాలో కనుక డామినేషన్ కనుక వచ్చిందంటే దాని యొక్క ఎంట్రీ టు ఇండియా ఇస్ వెరీ ఈజీ. సో ఇంత టాక్టికల్ ఇంపార్టెన్స్ ఉంది. అందులో ఇంకోటి చూడాలండి, పాకిస్తాన్కి ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వార్ అగెనిస్ట్ ఇండియా, ఇట్ ఈస్ వార్ అగెనిస్ట్ మోడీజీ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే గుజరాత్ అనేటువంటిది మోడీ గారి యొక్క ఓన్ స్టేట్, సో దాన్ని ఫోకస్ పెట్టారు. సో దీని వెనకాల అంతా కూడా కథ అంతా నడుపుతుంది ఎవరు అంటే డిప్లొమాటిక్ గా ఇస్లామిక్ సపోర్ట్ ఉన్నటువంటి కంట్రీస్, ఆఫ్ కోర్స్ చైనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ట్రంప్ యొక్క రోల్ చూస్తే చాలా 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 పెద్ద రోల్ ఉంది. సో ఇవన్నీ కూడా తీసుకుని ఈ బలాన్ని చూసుకుని పాకిస్తాన్ ఏదో ఒక స్ట్రాంగ్ యాక్షన్ చేయాలనుకుంటుంది. కానీ మనం ఒక మాట అన్నాం, పాకిస్తాన్ యొక్క మ్యాప్ ని నామరూపాలు లేకుండా, మ్యాప్ లోనే లేకుండా చేసేస్తాం అంటే లాస్ట్ టైం చిన్న ఆపరేషన్ చేసినందుకే మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కూడా మనం డిస్ట్రాయ్ చేసి పెట్టాం. అంటే మనం ఏం ఖాళీగా కూర్చోలేదు. ఆ తర్వాత ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఒకవేళ గనక పొరపాటున పాకిస్తాన్ కనుక ఛాన్స్ ఇచ్చిందంటే ఇంతకంటే బలంగా మనం నాశనం చేయడం అనేటువంటి జరుగుతుంది. బట్ పాకిస్తాన్ సైనికులు సిద్ధంగా ఉండాలి అని ఆర్మీ చీఫ్ అన్నారంటే అది సీరియస్ నోటేనా? ఇట్స్ వెరీ సీరియస్. ఏ సందర్భాల్లో సార్ మీరు వివిరావు గారు ఆర్మీలో పనిచేశారు వివిధ హోదాల్లో, అవును, సైనికులు సర్వసన్నద్ధంగా ఉండాలని అనేది క్యాజువల్ వర్డా లేదంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అండి. మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు ఒక ఆర్మీలో ఉండేటువంటి ఒక కెప్టెన్, ఒక మేజర్, ఒక కల్నల్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అదేమి అంత లోకల్ లెవెల్లో. కానీ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హ్యాస్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్, దట్ టు విచ్ ఈస్ ఇంపాక్టింగ్ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రిలేషన్స్. ఒక అంతర్జాతీయ దౌత్య సంబంధాలను ఎఫెక్ట్ చేసేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇట్ ఈస్ not so easy. And at the same time he is alerting our own forces and he is also giving a lot of encouragement. ఆ యొక్క స్ఫూర్తి రగిలిస్తున్నాడు మన యొక్క ఫోర్సెస్ లో. ఆయన అంటే వీఆర్ ఆల్ యునైట్, ఎటువంటి పరిస్థితికైనా సరే సన్నద్ధంగా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ గివింగ్ ఏ స్ట్రాంగ్ వార్నింగ్ టు ది పాకిస్తాన్, సేయింగ్ దట్ నువ్వు కనుక ఏ పిచ్చి వేషాలు వేసినా సరే ఈసారి దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నాం. ఆయన స్టేట్మెంట్ క్యాజువల్ స్టేట్మెంట్ కాదు, ఏదో చిన్న ర్యాంక్ లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటిది కాదు. ఇది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చెప్పినట్టు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి స్ట్రాంగ్ అంటే దిస్ స్టేట్మెంట్స్ డెఫినెట్లీ ఇన్స్టిగేట్ ద థింగ్స్. రైట్. మనకి డిబేట్ ముగించే ముందు అంటే యుద్ధం వస్తే మనం సర్వసన్నద్ధంగా ఉన్నట్టేనా? ఇన్ని ఈక్వేషన్స్ తో పాకిస్తాన్ మళ్ళీ బలోపేతంగా కొంత కవింపు చర్యలు దిగుతున్నప్పుడు మనం ఫేస్ చేయగలమా? 100%. లెట్ us see the statistics అండి. గతంలో కూడా ఏ రోజు కూడా పాకిస్తాన్ భారతదేశం మీద పై చేయి సాధించినటువంటి సందర్భం లేదు. అది వార్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏ విషయంలో అన్నా సరే. అయితే టార్గెట్ అనేటువంటిది డిఫికల్ట్ అవుతుందేమో తప్ప నాట్ అన్అచీవబుల్ అయితే కాదు.
కానీ ఈసారి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఎ టఫ్ ఫైట్ అండ్ డిఫరెంట్ సర్ప్రైజెస్ అనేటువంటివి డెఫినెట్ గా జరగచ్చు. అది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిందని ఉండొచ్చు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అన్నా కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. కానీ వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మన యొక్క సన్నద్ధత అనేటువంటి తెలియజేస్తుంది. మనం ఆల్రెడీ థ్రెట్ ఎనాలిసిస్ చేశాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ అన్ని కూడా గడిచిపోతాయి. ఈసారి గట్టిగా మనం పాకిస్తాన్ కి బుద్ధి చెప్తామండి. రైట్.